ఇక నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసి మీకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ అనాలజీ, ఇవన్నీ కూడా మీకు ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్, కౌంటింగ్ ఫిగర్స్ ఇంతవరకు అనమాట. అంటే ఈ పార్ట్ మొత్తం అండ్ ఈ పార్ట్ మనకు వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుంది. సో ఇందులో మనకి క్రైటీరియా ఎలా ఇవ్వాలి, ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మీకు ఇందుకు ఇవ్వాలి, ఇది నాన్ వర్బల్ రీజనింగ్లో. ఆ తర్వాత వచ్చేసి మీరు పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్. సో మన స్క్రీన్ మీద కూడా ఇంపార్టెన్స్ వైజ్ పైనుంచి కిందకి ఇవ్వడం అనేది జరిగింది. సో విద్యార్థులు అలానే మీరు నోట్ చేసుకొని ప్రిపరేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఫిగర్ సిరీస్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఇది, దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ తర్వాత మనకి ఎలాగైతే మనకి క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్ ఉందో అలానే మనకి ఫిగర్లో కూడా అలాంటి క్వశ్చన్సే ఉంటాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కౌంటింగ్ ఫిగర్స్. సో కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ మనకు ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంటే, అలా కూడా మనకి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద కూడా ఫోకస్ అయితే చేయండి. సో ఇందులో నేను ఏమేమి చదవాలి అంటే ఫస్ట్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్కి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఎంబెడెడ్ ఫిగర్కి థర్డ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మీకు కౌంటింగ్ ఫిగర్స్కి ఫోర్త్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫిగర్ సిరీస్ అండ్ ఫిగర్ అనాలజీకి మీరు ఫిఫ్త్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మనము ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనకి మిగతావి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో క్లాక్స్, క్యాలెండర్స్, ఈ క్వశ్చన్స్ అనేది మనకి చాలా చాలా తక్కువగా అడగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 2025లో 24లో మీరు చూస్తే అందులో మనకి క్వశ్చన్స్ ఏమీ రాలేదు ఇక్కడ నుంచి. కానీ అంతకుముందు ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్లో, ఎందుకంటే మనకి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్లో చాలా షిఫ్ట్స్ ఉంటాయి, చాలా రోజులు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక ఒకటి రెండు క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. సో అందుకోసమనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మిగతా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే మీరు దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట.